ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి అరుగుపై కూర్చొని అర్జీలు స్వీకరిస్తూ కటిక నేలపై కూర్చొని ప్రజల కష్టాలు తెలుసుకుంటూ పూర్తిగా అటవీ ప్రాంతంలో కొనసాగిన పర్యటన 2047 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన. పేరాయిగూడెం నాపురం అటవీ ప్రాంతంలో పర్యటించిన తొలి ఎంపీ అంటూ ప్రజలు ఆదివాసీలు కృతజ్ఞతలు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నుండి 34 కిలోమీటర్ల దూరం అంతా దట్టమైన ప్రాంతం గుండా పెద్దవాగు అనంతరం చిన్నవాగు, కట్లం వాగు ఇలా వాగులు వంకలు దాటుకొని ఆదివాసీ గూడెంలో విస్తృతంగా పర్యటించిన ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి. 3 స్కూల్స్ కొత్తగూడెం భద్రాచలంలో 3 స్కూల్స్ వచ్చేసినాయి. డబ్బులు ఆల్రెడీ 60 కోట్ల రూపాయలు వచ్చినాయి. దాని డిజైన్స్ రావాలి, దాని ఏరియాకి సంబంధించిన దాని జియాలజికల్ సర్వే కావాలి. డబ్బులు వచ్చి ఉన్నాయి, కలెక్టర్ దగ్గర ఉన్నాయి, 60 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ డబ్బులు వచ్చి ఆల్రెడీ ఉన్నాయి. అదే చెప్తుండే, ఏమన్నా అవకతవకలు ఉంటే మీరు కూర్చొని మీరే చెప్పండి. తీసుకొని ఇక్కడ ఈ ట్రైబల్ ఏరియాస్ పేద ప్రాంతాల ఏరియాస్ నుంచి డెవలప్మెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. మొదటి నుంచి అన్నాడు, నాకు ఎలక్షన్ కన్నా అన్నాడు, సార్ ఇక మన ఫ్లాగ్ లేదు సార్, మీకు రానివ్వరు సార్ మనకు. అప్పుడు నన్ను నిలదీసి అడిగారు అన్నారు. కానీ నేను ఇక్కడ చూసి చూపిస్తాను, చేసి చూపిస్తానని ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా డబ్బు మొత్తం ఇక్కడే పెట్టారన్నమాట. అందుకొరకే మళ్ళీ చెప్తున్నాను, వీరిని కాపాడే విధానం మీరే చూడాలి. డెఫినెట్గా ఒక రోడ్లు, డ్రైన్లు, నీళ్లు కాకుండా ఇప్పుడే చెప్పారు, విశదంగా చెప్పారు. మిగతా పనులు కూడా ఇక్కడికి డెవలప్మెంట్ తీసుకురావడానికి పూర్తి స్థాయిగా వారున్నారు, నేనున్నాను, ఇద్దరు కలిసి పనిచేస్తున్నాము. మా జిల్లాకి 3 మంత్రులు ఉన్నారన్నమాట. ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, బట్టి గారు ఉన్నారు. అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి గారు పొగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి గారు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. అన్ని జిల్లాలు కూడా ఖమ్మం జిల్లా మీద కన్ను పెట్టిందన్నమాట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం పూర్తి అటవీ ప్రాంతంలో కొనసాగుతున్న ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి గారి పర్యటన